అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను టమాటా పచ్చడి సింపుల్గా పెసరపప్పు కిచిడి చేస్తున్నానండి. దానికి ఒక 5 వెల్లుల్లి తీసుకున్నానండి రెబ్బలు. ఒక 3 పెద్ద సైజు టమాటాలు బాగా పండినవి తీసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసి మనము టమాటాలు, తెల్లగడ్డలు మొత్తం మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. దాంతోనే ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. చాలా కారం ఉన్నాయండి పచ్చిమిర్చి. బాగా వేయించుకోవాలి మనము. ఒక 2 మినిట్స్ అండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే టమాటా పండు తోలు అనేది తొందరగా ఊడిపోతుంది. ఈ విధంగా మూసి పెట్టాలి. ఒక 2 మినిట్స్ అండి చాలు. చూడండి ఈ విధంగా ఊడిపోతున్నాయి చూడండి తోలు. ఈ విధంగా పై తోలంతా మనం టమాటా పై నుంచి తీసేసుకోవాలి. ఈ విధంగా తీయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేయించుకొని మనం టమాటా పచ్చడి చేసామంటే చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి పైన తోలంతా ఈ విధంగా తీసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. చాలా సింపుల్ పచ్చడి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. చూడండి మొత్తం టమాటాలు పై తోలు తీసాను. ఇప్పుడు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కొంచెం ఒక్క పల్స్ ఇస్తే చాలండి, బరకగా ఉండాలి. చాలా ఫైన్ పేస్ట్ కూడా చేసుకోకూడదు దీన్ని. మొత్తం దాంట్లో వేసుకొని చూడండి ఒక్కసారి మిక్సీ వేసుకున్నాను. ఈ విధంగా బరకగా ఉండాలి. దాంట్లో కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా 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 టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి టమాటా పచ్చడి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తినేదానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చపాతీ కానీ, వైట్ రైస్ కానీ, కిచిడీ కానీ, బగారా రైస్ కానీ చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు కిచిడీకి కావాల్సిన 2 పెసరపప్పు తీసుకున్నాను. కప్పు 1.5 కప్పు బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకున్నానండి. ఈ పెసరపప్పుని అయితే నేను కడిగి ఆరబెట్టుకొని ఫ్రై చేసుకునేదండి. ఇవి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడి వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూను పసుపు తీసుకున్నాను. అలాగే హోల్ గరం మసాలా ఎక్కువ లేదండి. 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 ఇలాచీ తీసుకున్నానండి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. కిచిడి అంటే నెయ్యి వేసి చేస్తేనే చాలా టేస్ట్ బాగుంటుందండి. అందుకు నేను 1.5 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. క్వాంటిటీ తక్కువ కాబట్టి రైస్కి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ ఒకసారి హీట్ అయిపోయిన తర్వాత మనమంతా హోల్ గరం మసాలా ఉంది కదండి, అది వేసుకోవాలండి. మీడియంలోనే పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్నాక మనం బ్రౌనిష్గా చేయాల్సిన అవసరం లేదండి. బిర్యానీ చేసినట్లు ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దండి మంటని. ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుందండి. తొందరగా ఎర్రగడ్డలు మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, 1/2 స్పూను. దీంతో తొందరగా ఆనియన్స్ వేగిపోతాయండి. 75% కుక్ అయిపోయినాయి చూడండి. ఈ విధంగా అయిపోతే చాలండి. ఇప్పుడు పెసరపప్పు ముందుగానే కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం నెయ్యిలో బాగా వేయించుకోవాలని కొద్దిగా వేసాను. ఈ విధంగా ఒకసారి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ చాలండి. అంటే రైస్ క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి సరిపోతుందండి. 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఒకసారి. ఏది కూడా మనం వేయించడంలోనే ఉంటుందండి, హైలో పెట్టుకోవద్దండి. ఇది కూడా మనం వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి. టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మనం నూనెలో వేయించుకోవాలండి ఇవంతాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్ అండి. అది కూడా కొంచెం వాసన పోయేంత వరకు వేయించుకోవాలి, 2 మినిట్స్ పసుపు. ఇప్పుడు ధనియాల పొడి, మిరప్పొడి,
వేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన అంతా వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వాటర్ పోస్తున్నానండి. చూడండి, వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ మనం వేయించుకున్నామంటే టమోటాలు అన్నీ ఈ విధంగా గుజ్జుగా అయిపోతుందండి. అయిపోయిన తర్వాత క్వాంటిటీ అండి 1.5 గ్లాస్కి వాటర్ నాకు 3 గ్లాసులు అండి. ఎందుకంటే అది పాత బియ్యము. మీ రైస్ ఎలా ఉన్నాయి దానికి తగ్గట్టు వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్క పొంగు వచ్చి రావాలండి. చూడండి, ఈ విధంగా బాయిల్ అవుతున్నాయి కదండి వాటర్. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, దాంట్లో వాటర్ అంతా వంపేసి వేసుకోవాలండి. 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. కిచిడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ కిచిడి అండి. అండ్ టమాటా పచ్చడితో చాలా బాగుంటుంది. దాంట్లో ఇంకా మన ఇష్టం, ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేదంటే కీమా బాల్స్ చేసుకోవచ్చు. అది వద్దనుకుంటే అప్పడాలు వేయించుకొని తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, మన కిచిడి అయితే 2 విజిల్కి రెడీ అయిపోయింది. చాలా టేస్టీ ఎమ్మీగా ఉంది. చాలా పలుకులుగా వచ్చాయండి రైసు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.